చాలా కఠినంగా ఉంటాడు, ఎమోషన్స్ ఉండవు, అటాచ్మెంట్స్ ఉండవు అనేది వాళ్ళ చెప్పేదనమాట. మేము పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో వెళ్తున్నాము. రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఉన్నారండి. వాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చినట్టున్నారు. ఆ గుడిసెలో నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. అంత ఒక 7-8 సంవత్సరాలు ఉంటుంది మా అమ్మాయికి. నాలుక మీద హిమాంజియోమా అంటారు, చాలా పెద్ద గడ్డ, నాలుకంతా బయటికి ఇంత పెద్దగా ఉంటుంది. అవును అవును. అమ్మాయి పాపం నోరు కూడా మూసుకోలేదు. ఒకవైపు నుంచి ఇట్లా కారుతూ ఉంటుంది, సలైవ గారుతూ ఉంటుంది, నోరు మూసుకోలేదు. అవమానంతో బిక్కచచ్చిపోతాం. తినడానికి కూడా కష్టం, ఇంత గడ్డలాగా ఉంటుంది అనమాట. చాలా భయంకరంగా పేరెంట్స్ కూడా దాదాపు దగ్గర తీసుకోవాలంటే ఇబ్బంది పడేటువంటి ఇది. తీసుకొచ్చినప్పుడు చెలించిపోయారు. ఆయన దగ్గర తీసుకున్నారు. ఏమైందమ్మా అన్నారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, ఇట్లా పుట్టుకతో వచ్చింది సార్, మరి ఏం చేయించలేదంటే లక్షల్లో ఖర్చు అవుతుంది సార్, మా వల్ల కాదు, మేము ఎక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ ఉంటున్నాం. వెంటనే పిలిచాడు. అరే ఇది చూడు, ఇది చూసి నాకు ఏ విషయం సాయంత్రం చెప్పాను. ఈవినింగ్ టెంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాను, సార్ దానికి 2-3 ఫేజులుగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలంట, కనీసం ఒక 6-7 లక్షలు ఖర్చు అవుతుంది సార్, మన ప్రభుత్వం వస్తానే చేద్దాం సార్. నీ నోట్లో అట్లాగే ఉంటే నువ్వు ఒక్కరోజన్నా ఆగుతావా? ఒక్కరోజన్నా ఆగుతావా? ప్రభుత్వం రానిలే, మంచి రోజులు రానిలే అని ఆలోచిస్తావా? డబ్బు ఎంతైనా పర్వాలేదు, వెంటనే హైదరాబాద్ పంపించి ప్లాస్టిక్ సర్జరీతో మాట్లాడు, మనమున్నా చెప్పిద్దాం. అంత గొప్ప మనసు